కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని స్తోత్రం. మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగము. దావీదు ఇస్తున్న సాక్ష్యము, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని అని. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామమును బట్టి ఈ స్థలమందు కూడుకొని ఉండగా నీవిచ్చినటువంటి ఈ మందిరములో ప్రభువా, ఈ ఆలయములో నీ దర్శనము పొందాలని ప్రభువా, నీ ప్రసన్నతను చూడాలని మేము వచ్చి ఉన్నాము తండ్రి. దానిని మేము వెదుకుటకు ప్రభువా ఇష్టపడుతూ ఉన్నాం. మాతో మాట్లాడండి నాయన. దావీదు ఎలాగునా నీ ప్రసన్నత కొరకై వెదుగుచున్నాడో తండ్రి, నీ ఆలయంలో మేము కూడా ఈ గురువారమున ఈ రాత్రి వేళ నీవు మాకు అనుగ్రహించిన ఈ ఆలయంలో ప్రభువా నీ ప్రసన్నతను కోరుకుంటూ ఉన్నాం. మాకు అనుగ్రహించమని, మాతో మాట్లాడమని యేసు నామములో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు ప్రభువుని వేడుకుంటూ, ఎన్నో విషయాలు దేవుడు మనకి అనుగ్రహించాలని ఆశపడుతూ ఉంటాం. దేవుడు మనకు అనేక విషయాలలో జవాబునివ్వాలని, అనేక పరిస్థితులను మార్చాలని మనం ఎంతో కోరుకుంటూ ఉంటాం. దేవుని స్తోత్రం. దేవుణ్ణి మనం వెతికే ప్రతిసారి కూడా మనకి మనసులో ఏదో ఉంటుంది. ప్రభువా అని మనం పిలిచిన ప్రతిసారి మన మనసులో ఆయన అడగటానికి ఎన్నో ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎన్నో ఉంటాయి. మన వ్యక్తిగతంగా ఇంట్లో కళ్ళు మూసినప్పుడు, ప్రభువుని వేడుకుంటున్నప్పుడు ఎన్నో ఉంటాయి. మరి దావీదు జీవితంలో కూడా ఆయన దేవుణ్ణి అంటూ బలంగా అడిగింది ఏదైనా ఉన్నదా అంటే ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు 27వ కీర్తనలో. దేవుణ్ణి కోరుకున్నది, బలంగా కోరుకున్నది ఏదైనా ఉన్నదా అంటే తన జీవితం అంతటికీ కావలసింది, తన బ్రతుకంతటికి భూమి మీద ఎంతకాలం ఆయన బ్రతికి ఉన్నాడో తన జీవిత కాలం కొరకు ఆయన కోరుకున్నది, ఆయన అడిగినది ఏదైనా ఉన్నదంటే మనం ఇక్కడ చదువుతున్నాం. ఆయన చెప్తున్న సాక్ష్యం, యెహోవా యొద్ద నేను ఒక్క వరము అడిగి తిని. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని. ఏమిటా వరం? మనకు కూడా అనిపిస్తుంది, దావీదేదో అడుగుతున్నాడు దేవుణ్ణి, మనం కూడా అడిగితే బాగుంటుంది కదా. మనమేమో ఎన్నో అడుగుతున్నాం, దావీదేమో ఒక్క వరం అంటున్నాడు. ఇక్కడ ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. నేను ఏదైతే అడిగానో దానిని వెదకుచున్నాను. అది పొందుకోవాలని
వెతుకుచున్నాను. దేవుని స్తోత్రం. దానిని నేను వెతుకుచున్నాను. ఏమిటి అదంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. ఎందుకు ఈయన జీవితకాలమంతయు దేవుని మందిరంలో ఉండాలి అని అనుకుంటున్నాడంటే, ఈయనకు ఒక ఆశ ఉన్నదంట, యెహోవా ప్రసన్నతను చూడాలని. దేవునికి స్తోత్రం. యెహోవా ప్రసన్నతను చూడాలని, ఇది ఆయన కోరిక. మనము ఎన్నో అడుగుచూ ఉన్నాం, కానీ మనము ఇది అడిగే ఒక స్థాయికి, లేదా ఇది మాత్రమే అడిగే ఒక స్థానానికి మనము రాగలిగితే అది వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎన్నో అడుగుచున్న మనము ఇది ఒక్కటే అడిగేటటువంటి ఒక స్థాయికి రావడం అంటే అదేదో నోటి మాటతో జరిగేది కాదు. అది లోపల నుంచే రావాలి. పై పెదవులతో అడిగేది కాదు, అది అంతరంగములో నుంచి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యెహోవా ప్రసన్నత చూడాలి. యెహోవా ప్రసన్నత అనగా మనకి అర్థమవడానికి మరొక మాటలో దేవుని యొక్క సన్నిధిని చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఏం చూడాలని? దేవుని సన్నిధి. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మనందరికీ ఒకటి అర్థమవుతుంది, దేవుని సన్నిధి ఇక్కడ వేరుగా ఉన్నది అని. దేవుని స్తోత్రం. అనేకసార్లు మన ఇంటిలో కూడా మనము దేవుని వెతుకుచున్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవిస్తాం. అయితే అందరము కలిసి దేవుని మందిరంలోనికి వచ్చి స్తుతించుచుండగా, ఆరాధిస్తూ ఉండగా, ఆయన మాటలు వినుచుండగా ఆ సన్నిధి వేరుగా ఉండటం గమనిస్తాం. దేవుని యొక్క సన్నిధిని వెతుకుచున్నాడు ఈయన. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సన్నిధి ఏంటయ్యా అని మళ్ళా దానికి కూడా ఒక ప్రశ్న వేస్తే, దేవుని సన్నిధి అంటే దేవుని ముఖమును చూడటమే. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి అంటే దేవుని యొక్క తోడును గ్రహించటమే. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించగలగటమే దేవుని సన్నిధిని అనుభవించటం. దేవుని యొక్క ముఖమును మనము చూడటమే దేవుని సన్నిధిని అనుభవించటం. దేవుని స్తోత్రం. గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద పర్సన్ ఆఫ్ గాడ్. ఈ మాట కొంతమందికి అర్థమై ఉంటుంది. దేవుని సన్నిధి అంటే దేవుడు వ్యక్తిగా మనతో ఉండటమే. దేవునికి స్తోత్రం. దేవుడు తోడుగా ఉన్నాడు. ఆదివారమున మీరు విన్న మాటలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. యోసేపు జీవితం గురించి వింటూ ఉన్నాం. మర్చిపోయారా? కొంచెమన్నా గుర్తుంది కదా. యోసేపు గురించి, తన జీవితం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ ఉండగా, యోసేపు 17 ఏళ్ల వయసులో తన తండ్రిని, తన ఇంటి వారిని వదిలి దూరంగా వెళ్ళవలసి వచ్చింది. తన అన్నలే తనని ద్వేషించి, దూషించి, అవమానపరిచి చంపలేదు, కానీ అమ్మివేసుకున్నారు. కానీ యోసేపు తన జీవితంలో ప్రతి దినము ఏదైనా కలిగి ఉన్నాడా అంటే ఏం కలిగి ఉన్నాడు? యోసేపు తన జీవితంలో ప్రతిదినము ఏదైనా అనుభవిస్తున్నాడా అంటే, ప్రతిరోజు ఏదైనా తన జీవితంలో అనుభవిస్తున్నాడా అంటే ఏంటది? దేవుని తోడు. దేవుని స్తోత్రం. ఏమనుభవిస్తున్నాడండి? తను గుంటలో త్రోయబడినప్పుడు కానీ, తను అమ్మబడినప్పుడు కానీ, తాను దాసుడుగా ఉన్నప్పుడు కానీ ఏమనుభవిస్తున్నాడు? దేవుడు దూరంగా లేడు. అందుకే ఎక్కడ కూడా యోసేపు దేవుని విషయంలో
ఏంటి ప్రభువా నన్ను వదిలేసావు? ఎందుకు ప్రభువా ఇలా చేస్తున్నా? తన తండ్రి అయిన యాకోబు అయినా మాట్లాడాడు ఆ మాట. అంటే దేవుని గురించి మాట్లాడటం కాదు, కానీ యాకోబు ఏమన్నాడు తెలుసా? నాకు అన్నీ ప్రతికూలంగా జరుగుతున్నాయి అన్నాడు. ఎంతో ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, ఆయాసపడ్డాడు, తన కుమారుడు చనిపోయాడు అనుకొని. కానీ యోసేపు ఎక్కడా కూడా అటువంటి పరిస్థితి గుండా వెళ్ళాడా? ఎక్కడా కూడా నాకు అన్యాయం జరుగుతున్నది, నాకు ప్రతికూలంగా జరుగుతున్నాయి, నాకు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి, నాకు అనుకూలంగా ఏది లేదు అని అన్నాడా? దాసుడుగా పనిచేస్తూ ఉండగా తన మీదకి నింద వచ్చినప్పుడు, తను చేయని నేరము తన మీద మోపబడినప్పుడు, తను చెరసాలలో వేయబడినప్పుడు అన్నీ నాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి, ఎందుకు దేవుడు నాకు దూరంగా ఉన్నాడని కానీ అవిశ్వాసపు మాటలు తన నోట నుండి వచ్చాయా? ఎందుకని? మనకి కొంచెము ఏదైనా వాతావరణం కొంచెము వేరుగా కనిపించగానే మనము దేవుడు లేడు, నాకు తోడుగా లేడు అనే స్థితిలోకి వెళ్ళిపోతున్నామంటే ఏదో తేడా ఉన్నది. దేనినో నువ్వు కోరుకోవడం లేదు, దేనినో వెతకాలనే ఆశ లేదు, నువ్వు దేనినో అనుభవించాలని, అది నీకు బయలుపరచబడాలనే మనస్సు లేదు. ఒక్క వరమే అడుగుతున్నాడంట. దేవుని స్తోత్రం. ఒక్క వరమే అడుగుతున్నాను, నీ ప్రసన్నతను చూడాలి, నీ సన్నిధిని నేను అనుభవించాలి, నా జీవిత కాలం అంతయు నేను ఆలయంలోనే ఉంటా, అదొకటి నాకు అనుగ్రహించు అంటున్నాడు. నీ ఆలయంలోనే ఉంటానిక, నాకు మాత్రము నీ ప్రసన్నత నేను చూస్తూ ఉండాలి ప్రభువా, అది ఒక్కటే కోరుకుంటున్నాను, నిత్యము నీ యొక్క తోడును అనుభవించాలి. చూడండి, అతడు యోసేపు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను నా దేవునికి విరోధముగా పాపము ఎలాగూ చేయగలను అంటే దేవుడు ఎక్కడున్నాడు నీకు? నువ్వు చెయ్యనటువంటి నేరానికి నిన్ను అన్నలు ద్వేషించి కొట్టి పంపించారు, అమ్మివేశారు కదా, నువ్వు ఇక్కడ దాసుడుగా బ్రతుకుతున్నావు. దేవుడు నీకు ఇంకా తోడుగా ఉన్నాడా? దేవుడి గురించి మాట్లాడుతున్నావు? చెప్పండి అండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? దేవుడు గురించి పోతిఫర్ యొక్క భార్యతో మాట్లాడుతున్నాడు. నేను నా దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు నీకు నిజంగా దేవుడు ఉంటేనే ఇక్కడికి వచ్చావా నువ్వు? దేవుడు ఉంటే ఆ స్థితికి వస్తాడా? మనమంటాం, అది మనమంటాం. మన పరిస్థితులు మనకి అనుకూలంగా మనకి నచ్చినట్లుగా లేనప్పుడు అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటాం మనం. ఆయనేమో నా దేవుడు ఉన్నాడు, ఆయనకి వ్యతిరేకంగా, ఆయనకి విరోధముగా నేను ఈ దుష్కార్యమును ఎలా చేయగలను? నా దేవుడు నన్ను చూస్తానే ఉన్నాడు, నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, నా దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, గనుక ఆయనకి విరోధముగా ఈ దుష్కార్యము నేను చేయలేను. ఆమె తన భర్తతో ఇతడు తప్పు చేశాడని చెప్పింది. యోసేపు పరిస్థితి ఏంటి? అయ్యో, నేను ఇంత నమ్మకంగా ఉన్నందుకు, ఇంత యథార్థంగా ఉన్నందుకు, నా దేవునికి ఇష్టమైన దానిని, నా దేవునికి ఎప్పుడు నా దేవునికి విరోధముగా ప్రవర్తించకుండా యథార్థవంతుడిగా ఉన్నందుకు ఇదా ప్రతిఫలం అని బాధపడ్డా? ఆ శ్రమను కూడా తీసుకోగలిగాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని మాత్రమే నువ్వు కోరుకుంటూ ఉంటే, నువ్వు ఏ పరిస్థితి గుండా వెళుతున్నా, కొన్నిసార్లు క్రిందకి దిగజారిపోతున్నట్లుగా ఉన్నా, కొన్నిసార్లు గుంట అనుభవంలోకి వెళ్ళినా, కొన్నిసార్లు అబ్బా
నేను టాప్కు వెళ్ళిపోయినాననే అనుభవం వచ్చిన పరిస్థితులు మారొచ్చేమో, గుంట రావచ్చేమో, పైకి అధికారం దొరకొచ్చేమో, మరలా గుంట రావచ్చేమో. ఎత్తులు పల్లాలు. భూమి మీద ఏముంటాయి చెప్పండి? ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి. జీవితంలో కూడా అనేక అనుభవాలు గుండా వెళుతున్నప్పుడు యేసేపు వలె మనం నమ్మకంగా దేవుని వైపు చూడగలమా? యేసేపు ఎదురు చూస్తున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన కళ, దేవునికి స్తోత్రం. మర్చిపోయాడు ఆయన. అన్నలు వచ్చి మొట్టమొదటిసారిగా తన ఎదుట సాగిల పడినప్పుడు, అన్నలు వచ్చి 20 ఏళ్ల తర్వాత, దేవునికి స్తోత్రం, ఎన్ని సంవత్సరాల తర్వాత? 20 ఏళ్ల తర్వాత అన్నలు వచ్చి మొట్టమొదటిగా 10 మంది సహోదరులు వచ్చి రాజా అన్నట్లుగా సాగిలపడి, మేము కనాను దేశం నుండి వచ్చామయ్యా, ధాన్యం కొరకు వచ్చాము, మాకు ధాన్యము కావాలి అని సాగిలపడి అడుగుతున్నప్పుడు 20 ఏళ్ల తర్వాత యేసేపు సింహాసనం మీద ఉండి అన్నలను చూసి గుర్తుపట్టాడు. వాళ్ళు గుర్తుపట్ల. దేవుని స్తోత్రం. గుర్తుపట్టడం అనేది మనకి అక్కడ పాయింట్ కాదు. ఆయనకి ఏమి జ్ఞాపకం వచ్చిందో తెలుసా? కళ జ్ఞాపకం వచ్చిందంటే మీరు చదవండి తర్వాత. ఏం జ్ఞాపకం వచ్చింది? అన్నలు వచ్చి 20 ఏళ్ల క్రితం వచ్చిన కళ 20 సంవత్సరాల తర్వాత అన్నలు వచ్చి సాగిలు పడగానే దేవుడు ఇచ్చిన ఆ కళ ఇతని జ్ఞాపకం వచ్చింది. మనకి నిన్న చెప్పిన వాక్యం జ్ఞాపకం ఉండదు. దేవుడు నాతో మాట్లాడాడు అంటాం కానీ, దేవుడు నన్ను దర్శించాడు అంటాం కానీ, దేవుడు నా హృదయంలో ఈరోజు నా హృదయం బద్దలైపోయింది అన్న పాస్టర్ గారు ఎంత అద్భుతంగా మాట్లాడారు. పాస్టర్ గారు మాట్లాడిందో, పాస్టమ్ గారు మాట్లాడిందో కాదు. దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు నీకేదైనా బోధిస్తే అది నీ హృదయంలో ఎంతవరకు స్థిరపడిపోయింది? 20 ఏళ్ల తర్వాత పొద్దున వచ్చిన కళ పొద్దున్నే లేవగానే కొన్నిసార్లు మనం మర్చిపోతాం సాధారణంగా. 20 ఏళ్ల తర్వాత అన్నలు వచ్చి సాగిల పడగానే కళ గుర్తొస్తుంది ఆయనకి. యేసేపు కళను జ్ఞాపకమునకు తెచ్చుకొనెను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నిత్యము దేవుని సన్నిధిని ఆయన అనుభవిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిత్యము దేవుని సన్నిధిని, దేవుని యొక్క తోడును ఆయన ఎన్నడూ దేవుడు చూపించిన, దేవుడు తన పట్ల కలిగి ఉన్న ఆ ప్రణాళిక లోపలికి వెళ్ళేంత వరకు కూడా పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా ఆయన ఏం పర్వాలా, దేవుడు చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. ఏం పర్వాలేదో, దేవుడు నాతోనే ఉన్నాడు. ఏం పర్వాలేదు, ఇది నాకు కీడే. అన్నలతో కూడా అంటున్నాడు కదా, ఇది నాకు కీడే. మీరు చేయాలనుకున్నది కీడే, కానీ దేవుడు చేయాలనుకున్నది మనందరికీ మేలు. దేవుని స్తోత్రం. భయపడబాకండి. మీరు నాకు కీడు చేయటానికి ఉద్దేశం కలిగి ఉన్నారు, కానీ దేవుని ఉద్దేశం వేరు. దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా ఎవరితో నేను అన్నాం మనం, బ్రదర్, ఎవరో బంధువులు, లేకపోతే చెల్లో, అక్కో, తమ్ముడో, బావో, మామో, మీరు నాకు కీడు చేయాలని అనుకున్నారు, కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక ఈరోజు నాకు మీకు కూడా మేలు జరగటానికి అన్నీ జరిగాయని మీరు తెలుసుకోండి. దేవుని స్తోత్రం. ఇటువంటి స్థాయి. మీరు నన్ను ఏదో చేయాలనుకున్నారు, కానీ నాకు తోడుగా ఉన్న దేవుడు నాకు మీకు కూడా మేలు చేయటానికి నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన అనుకున్నదే నెరవేరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనం నమ్మట్లేదు ప్రియులారా. చాలాసార్లు వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, కానీ వింటున్నాము బాగున్నది అంటున్నాము, కానీ వింటున్నాము చాలా అద్భుతంగా ఉన్నది అంటున్నాము, కానీ మన జీవితంలో అనుభవించాలనే ఆ తపన, ఆ వెతుకులాట మనలో కనబడతలా.
వరము అడిగి తిని, ఆయన ప్రసన్నతను చూడాలి. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు, యుద్ధ శూరుడైన, అనేక యుద్ధాలు జయించాడు, అన్ని యుద్ధాలు జయించాడు. ఆయన రాజు కాకముందు నుండే యుద్ధాలు ప్రారంభించబడ్డాయి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయన బాల్యం నుండే పోరాటాలు ప్రారంభించబడ్డాయి. కానీ ప్రతి పోరాటం, ప్రతి యుద్ధము వెనుక జయాన్ని చూశాడు. ఎందుకంటే ఆయన ఒక్క వరాన్ని వెతుకుచున్నాడు. దావీదు నిండు వృద్ధాప్యములో కన్ను మూశాడు. ఏ యుద్ధంలో చనిపోలా. సౌలు యుద్ధంలో చనిపోయాడు. తన కత్తి మీద తానే పడి తన ప్రాణాన్ని తానే తీసుకోవాల్సి వచ్చింది. కానీ దావీదుకి అలాంటి పరిస్థితి రాలా. ఎందుకో తెలుసా? దావీదు దేవుని వెతికే వ్యక్తి. దావీదు దేవుని సన్నిధిని కోరుకునే వ్యక్తి. దావీదు నిత్యము కూడా నా జీవితకాలం అంతా నీ మందిరంలో గడుపుతాను, అవసరమైతే నిన్ను ధ్యానించాలి, నీ ప్రసన్నతను చూడాలి. ఎవరండి ఆ విధంగా దేవుణ్ణి ప్రేమించేవారు? నిజంగా ఎంతో కొంత మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కనుక ఈ రాత్రి సమయాన్ని దేవునికి అనుగ్రహించి, దేవుని పట్ల ఆ సమయం ఇచ్చి, దేవా నువ్వు కావాలి ప్రభువా అని ఇక్కడ దాకా వచ్చారు. దేవుని స్తోత్రం. అయితే అది ఇంకా ఎంత లోతుకు వెళ్ళాలో తెలుసా? మన జీవితంలో దేవుని యొక్క ఆ సన్నిధిని ఎంత కోరుకోవాలి. ఆయన ఆలయంలో ప్రార్థించడానికి, ధ్యానించడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. మనం అనేక సార్లు కొంచెం రిస్క్ తీసుకోలేము. కొంచెమైన రిస్క్ దేవుని కొరకు, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, లేదా దేవుని యొక్క సన్నిధి కోసము కొంచెం ప్రయాసపడాలంటే ఇష్టపడం. ఆయన కింద మాటలో ఏమని ఉందంటే 27వ కీర్తనలోని 5వ వచనంలో చూస్తే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. చూడండి, ఆపద వస్తే దేవుడు ఏం చేస్తాడంట? తన పర్ణశాలలో దాచును. ఆయన పర్ణశాలలో నేను దాచబడతాను. ఆపద రాగానే నాకు దేవుని యొక్క పర్ణశాల ఉన్నది. దేవుని స్తోత్రం. దేవుని యొక్క గుడారము ఉన్నది. తన గుడారము మాటున నన్ను దాచిపెడతాడు. దేవుని స్తోత్రం. మనల్ని దాచిపెట్టే దేవుడున్నాడు. ఎలాంటి సమయములోనైనా దేవుడు ఏం చేయగలడు చెప్పండి? దాచిపెడతాడు. దేవుని స్తోత్రం. ఆపద వచ్చేటప్పుడు దాచిపెడతాడంట ఆయన. తన గుడారములో దాచిపెడతాడంట, తన పర్ణశాలలో దాచిపెడతాడు. దేవుడు నిన్ను దాచిపెట్టేవాడు, శత్రువుకి అప్పగించేవాడు కాదు. దేవుని స్తోత్రం. నిన్ను దాచిపెట్టే దేవుడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపద వచ్చేసింది, ఆయన సహాయం కూడా వచ్చేసింది. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఎవరికి? నిజంగా దేవుని సన్నిధిని వెతికే వారికి, ఆయన ప్రసన్నతను కోరుకునే వారికి ఆయన ఏమంటాడు? నాకేం పర్వాలేదు, నా దేవుడు నన్ను దాచిపెడతాడు. నా దేవుడు నన్ను దాచిపెడతాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకా 31వ అధ్యాయంలో 31లో కూడా, కీర్తనలు 31లో కూడా 19వ వచనంలో, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. దాని కింద వచనం, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఎక్కడ దాచిపెడుతున్నాడు దేవుడు? చెప్పాలని అందరూ, ఎక్కడ దాచిపెడుతున్నాడు? ఏమిటి ఆయన పర్ణశాల?
ఏమిటి ఆయన గుడారము? ఆయన సన్నిధే. దేవునికి స్తోత్రం. ఏమిటి ఆయన పర్ణశాల? ఎక్కడ మనల్ని ఆపత్కాలంలో ఎక్కడ దాచిపెడుతున్నాడంట? ఆయన గుడారము లేదా ఆయన పర్ణశాల అన్నాం కదా. ఇక్కడ ఏమని ఉన్నది? మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున. ఎవరి చాటున? ఆయన సన్నిధియే మనకి గుడారము, ఆయన సన్నిధియే మనకి పర్ణశాల. ఆయన సన్నిధిలో మనల్ని దాచిపెడతాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ దాచిపెడతాడు? ఆయన సన్నిధిలో. దావీదుకి బాగా అర్థమైంది, అది బాగా అర్థమైంది. అందుకనే దావీదు చాలా బాగా అర్థమైంది కనుక 51వ కీర్తనలో ఏమంటాడో తెలుసా? 51వ కీర్తనలో ఒకసారి చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఎందుకని ఇలా ప్రార్థన చేస్తున్నాడు? ఎక్కడి నుంచి త్రోసివేయొద్దంట? 27లో ఒక్క వరం అడుగుతున్నా, నీ ప్రసన్నత కావాలన్నాడు. ఇక్కడేమంటున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను ఎక్కడి నుంచి త్రోసివేయొద్దు ప్రభువా. చూడండి, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు గెట్ అవుట్ అన్నారనుకోండి, ఏమనిపించింది మనకి? మనం వారి ఇంట్లోకి అప్పుడే అడుగు పెట్టాం, వెళ్ళండి బయటికి. ఎంత బాధ కదా, ఎంత అవమానం అది. ఎవరైనా లోపలికి రాగానే మీరు రావద్దు లోపలికి త్రోసివేస్తే, వెళ్ళిపోమంటే ఎంత ఏడుస్తూ బాధపడుతూ వెళ్తాం కదా. ఎంత అవమానంగా బాధపడతాం. ఎంత అవమానం నాకు ఇది, నన్ను వెళ్ళిపోమంటారా, నన్ను రావద్దంటారా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నేను బ్రతుకుతున్నదే దాని కొరకు కదా ప్రభువా, నేను ఆశపడుతుందే అది ఒక్కదాని కోసమే కదా, నీ ప్రసన్నత, నీ సన్నిధి. ఎందుకంటే నాకు తెలుసు మనుష్యుల కపటోపాయముల నుండి నన్ను కాపాడేది, నన్ను దాచిపెట్టేది నీ సన్నిధి. దేవుని స్తోత్రం. అలాంటి నీ సన్నిధిలో నుంచి నన్ను నువ్వే త్రోసివేస్తే, నన్ను ఏదైతే దాచిపెట్టిద్దో, ఏదైతే నన్ను భద్రం చేసిద్దో, అది నాకు లేకుండా పోతే నా బ్రతికేమైపోయింది? నేను మొన్నటి దినాన ఈ మాట చదివి చాలాసేపు ఆలోచించాను. భలే ఉంది తెలుగు. చాలా మాటలు మనకు తెలియదు కదా, ఈ భాష భలేగా ఉంది అనిపించింది. ఏ భాష? అక్కడ ఆయన ఏమని వాడతాడంటే 31లో, మనుష్యుల కపటోపాయములో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు అని అంటూ, వాక్కలహము మాన్పి. దేవునికి స్తోత్రం. ఏ కలహం అంటే ఇది? వాక్కలహం కదా. చాలా మాటలు బైబిల్ చదువుతుంటే మనకి భాష పెరిగిద్ది. దేవుని స్తోత్రం. ఎప్పుడన్నా విన్నామా బయటి మాట? వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. నోటితో వచ్చే కలహము, మాటల ద్వారా వచ్చే కలహము, ఆ కలహము నుండి వారిని నువ్వు కాపాడుతున్నావయ్యా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు ప్రభువా అని అడుగుతున్నాడు. ప్రియులారా, మనము దేవుని సన్నిధిని ఎరుగని వారమైతే, దేవుని సన్నిధిని అనుభవించని వారమైతే మనము చాలా ప్రమాదంలో ఉన్నామని అర్థం. దేవుని సన్నిధిని మనము ఎరుగని వారమైతే, దేవుని సన్నిధిని మనము అనుదినము అనుభవించని వారమైతే, మనము ఈ భూమి మీద ఏదో ఒక మతాన్ని మాత్రమే వెంబడిస్తున్నామని అర్థము. జీవము కాదు. ఏదో యాంత్రికంగా ఏదో జరగాలి కాబట్టి జరిగిపోతుంది. ఎప్పటికప్పుడు అవి అలా జరగాలి కాబట్టి అలా జరిగిపోతున్నట్టే. దేవుని సన్నిధిని అనుభవించకపోతే, దేవుని స్తోత్రం, ఆయన సన్నిధిని ఒక వ్యక్తి నిజంగా వెతకకపోతే, కోరుకోకపోతే,
మందిరానికి వచ్చి వెళ్ళినంత మాత్రాన కూడా ప్రయోజనం లేదు. ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? మనం ఏం కోరుకోవాలి? ప్రభువా, నీ సన్నిధి. ఆదికాండములో ప్రతి సాయంకాలము చల్లపోటన దేవుడు ఆదాము అవ్వలను పలకరించడానికి వచ్చేవాడంట కదా. ఒకరోజు ఏమైంది? ఆయన స్వరం విన్న తర్వాత ఆదాము అవ్వలు ఏం చేశారు? దాక్కుంటున్నారు. అసలు ఆయన సన్నిధిలో బ్రతకాల్సిన వారు, ఆయన సన్నిధిలో అయ్యా నీ సన్నిధి మమ్మల్ని కప్పును గాక, నీ సన్నిధిలో మమ్మల్ని దాచిపెట్టు అనాల్సిన వాళ్ళు ఇప్పుడు ఆయన సన్నిధి అంటే అర్థమవుతుంది కదా, ఆయన తోడు, ఆయన ముఖము కనబడటం, అదే ఆయన సన్నిధి. ఆయన తోడుగా ఉండటం, ఆయన సన్నిధి, ఆయన వస్తూ ఉండగా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారండి? ఎందుకని? దేవుడు చెప్పిన ఆజ్ఞను వీళ్ళు తిరస్కరించారు. దేవుడు ముందుగానే చెప్పాడు, ఇదిగో ఈ పండు తినవద్దు అని చెప్పిన మాటను వీళ్ళు ఏం చేశారు? ధిక్కరించారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అదే పాపం అని బైబిల్ చెప్తుంది. ఆజ్ఞాతిక్రమమే, చెప్పండి అందరూ ఆ మాట. ఆజ్ఞను అతిక్రమించ దేవుడు ఒక మాట చెప్తే, ఆహా మా ఇష్టం, నువ్వు చెప్పింది మేము చేయం, మాకిష్టమైందే మేము చేస్తాం. దేవుణ్ణి తిరస్కరించడం, దేవుని మాటను ధిక్కరించడం, దేవునికి లోబడకుండా ఉండటం, ఆజ్ఞను అతిక్రమించారు గనుక ఇప్పుడు ఆయన వస్తుంటే వీళ్ళు దాక్కుంటున్నారు. మనమేమో దేవా నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభువా, నీ సన్నిధిని అనుభవించాలని ఉన్నది, నువ్వు ఎప్పుడు ఉంటావయ్యా నాకు తోడుగా, నువ్వు ఎప్పుడు మాట్లాడతావయ్యా అని కోరుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉండగా ఇప్పుడు ఆదాము అవ్వలేమో దాక్కుంటున్నారు. మీరెక్కడా అని దేవుడు అడుగుతున్నాడు. మీరెక్కడా? ఆదామా నీవెక్కడా? ఏమని అడిగాడు? నీవెక్కడా? ఎందుకు దాక్కుంటున్నారు మీరు? నేను చెయ్యవద్దని చెప్పిన పని మీరు చేశారా? అవును. సరే, ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఆ పాపము మీరు చేయటాన్ని బట్టి మీరిక నా ఏదేను తోటలో ఉండటానికి యోగ్యతను కోల్పోయారు. మిమ్మల్ని తోట నుండి బయటికి పంపించేస్తున్నా. ఇక ప్రతిదినము నేను వచ్చి మీతో మాట్లాడటము, నేను వచ్చి మీకు కనబడటము, నా సన్నిధి మీరు అనుభవించడం అనేది ఉండదు. మీరు వెళ్ళి బయటికి వెళ్ళి పని చేసుకోండి. నువ్వేం కష్టపడతావో భూమి కొరకు, దాని పంట కొరకు ఎన్ని తిప్పలు పడతావో పడిక, నువ్వు నేల నుండి తీయబడితివి కనుక తిరిగి నేలకు చేరేంత వరకు అన్నాడు. అంటే మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ? ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రాలేని పరిస్థితి కల్పించేది ఎవరో? దేవుని సన్నిధికి దూరం చేసేది ఎవరో? పాపం. ఎవరండి? ఎందుకు దేవుని సన్నిధికి అనేక మంది రాలేరో తెలుసా? వారి యొక్క పాపాల గురించి దేవుడు మాట్లాడతాడు. దేవుడంటే ఇష్టమే. దేవుడంటే ఇష్టమే చాలామందికి. దేవుడంటే ఒక నమ్మకం, భయం ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి ఎందుకు రారు చెప్పండి? దేవుని వాక్యం ఎందుకని వినరు? వారిని అది గుచ్చుతూ ఉంటుంది. వారిని ఏం చేస్తుంది? గుచ్చుతూ ఉంటుంది, సరి చేస్తూ ఉంటుంది. గనుక దూరంగా ఉంటారు. వీరు పాపము చేసిన తర్వాత వీరు దాగుకుంటున్నారు. దేవుడేమో ఏదేనులో నుండి వారిని బయటికి మరలా జీవవృక్ష ఫలములు తినటానికి వస్తారేమో అని దేవుడు మళ్ళీ అక్కడ వాచ్మెన్స్ని పెట్టాడు. ఎవరు వాళ్ళు? కెరూబులు. ఖడ్గజ్వాలలు ధరించిన కెరూబులు, బలమైన మహాబలమైనటువంటి దేవుని యొక్క దూతలు అక్కడ కాపలా ఉన్నారు. మనిషి కాపలా ఉంటే నిద్రపోతాడేమో. ఎవరున్నారు? ఎవరైనా వెళ్ళగలరా? ఇంకా
కయ్యూను పాపం చేశాడు, ఆయన సన్నిధిలో నుంచి వెలివేయబడ్డాడు. ఆయన సన్నిధిలో నుంచి నేను ఘోరమైన పాపం చేశాను, ఇక నేను మరలా ఆయన సన్నిధికి రాకుండా నేను శపించబడ్డానంటాను. అంటే దేవుని యొక్క సన్నిధికి ఎవరైనా దూరం అయితే వారు శాపాన్ని అనుభవిస్తున్నారు. అంతే కదా, దీన్ని బట్టి అర్థమవుతుంది. చెప్పాలండి, దేవుని సన్నిధిని ఒకరు అనుభవించలేకపోతున్నారంటే వాళ్ళు ఒక శాపాన్ని అనుభవిస్తున్నారు, ఒక శాపములో ఉన్నారు. దేవుని సన్నిధిని నేను అనుభవిస్తున్నానండి అని నువ్వు అంటున్నావంటే నువ్వు దీవించబడ్డావు నిజంగా. చెప్పాలి, దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని సన్నిధిని కోరుకోవడం లేదు, దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాడు, దేవుని సన్నిధిని కోరుకోలేకపోతున్నాడంటే ఒక శాపము వారి మీద పనిచేస్తుంది. అన్నాడా లేదా కయ్యూను? చెప్పండి, ఏమన్నాడు? నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. అసలు దేవుని సన్నిధిని వెదకని వారు, దేవుని సన్నిధిలో ఉండని వారు ఎలాంటి వారై అంటే దేశ దిమ్మరులు. చెప్పండి అన్నమాట, దేశ దిమ్మరులు. దేవుని సన్నిధిని వారు కోరుకోరు. చాలా భయంకరం ప్రియుల. కయ్యూను బాధపడుతున్నాడు. ఎవడో ఒకడు నన్ను చంపేస్తే బాగుండు అంటున్నాడు. నన్ను కనుగొనివాడు నన్ను హతమార్చాలి, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక దేవుని సన్నిధికి వెళ్ళలేను. శాపం వచ్చేసింది. ఏమొచ్చేసింది? శాపం వచ్చేసింది. నేను ఇక దేశ దిమ్మరినై తిరగడం తప్ప నాకు దేవుని సన్నిధి, దేవుడేమో నిన్ను చంపడానికి వీలు లేదు అంటున్నాడు. ఎవడో కూడా నిన్ను చంపకుండానట్లు నీకు ఒక ముద్ర వేస్తున్నాను అంటున్నాడు దేవుడు. కయ్యూను ఏం కోరుకుంటున్నాడు? మరణాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నీకు ఆ మరణం రాకుండా చేస్తా. నువ్వు నా సన్నిధి లేకుండా ఈ భూమి మీద దేశ దిమ్మరిగా బ్రతకాల్సిందే. అన్ని కష్టాల కంటే మించిన కష్టం, భరించలేని కష్టం ఏంటంటే ఒక వ్యక్తికి దేవుడు తోడుగా లేకపోవడమే. అది మనిషి గుర్తించాలి. దేవుడు నాకు తోడుగా లేడు, ఆయన సన్నిధి నాకు తోడుగా లేదు గనుక నేను ఈ భూమి మీద బ్రతకలేను. దేవునికి స్తోత్రం. చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు. ఉదయం లేచిన తర్వాత ఎంతో కష్టపడుతున్నారు, నెమ్మది లేకుండా ఎంతో ప్రయాసపడుతున్నారు, ఏదో సాధించాలనుకుంటున్నారు, కానీ నిజంగా వారికి లోటు కొరత ఉన్నది. అదేంటో అర్థం కాక రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడున్న మన దేవుని స్తోత్రం. దేవుని సన్నిధి, ప్రభువా చాలయ్యా, యేసేపు వలె ఏ పరిస్థితి కూడా వెళుతున్నా నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఆ సన్నిధే నన్ను కాపాడుతుంది, ఆ సన్నిధే నన్ను దాచిపెడుతుంది. ఆ సన్నిధిలో నేను ఉన్నంత వరకు నాకేమీ బాధ లేదు. దేవుని స్తోత్రం. చివరిగా ఒక ఉదాహరణ. మోషే ఐగుప్తు దేశం నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? భయపడి మిద్యాను. అక్కడ జీవిస్తూ ఉండగా దేవుడు దర్శించాడు. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడాడు, మోషే, నా ప్రజలైన ఇశ్రాయేలీలను విడిపించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు నాకు కావాలి. నువ్వు వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళి నా ప్రజలను బయటికి తీసుకొని రా, కనాను ప్రాంతానికి నువ్వు తీసుకురావాలంటే మోషే అంటాడు కదా మొట్టమొదటిగా, అందుకు మోషే
నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఆ, ఎంతటి వాడనని దేవునితో అనగా, దేవుని స్తోత్రం. వినండి, నా మాటలు ముగించే ముందు, నేను ఎక్కడికి వెళ్ళటానికి? ఐగుప్తుకు, ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అన్నాడు. కరెక్ట్గా మాట్లాడాడు. మోషే ఎంతటి వాడు చెప్పండి ఒకసారి. మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి, ఫరో చేతిలో నుండి బయటికి తీసుకురావడానికి మోషేకి శక్తి ఉన్నదా? మోషే బలము సరిపోయిద్దా? నిజంగా మోషే ఒకసారి ట్రై చేశాడు. ఏం ట్రై చేశాడు? ఓ చిన్న ప్రయత్నం చేశాడు. ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడు కొట్లాడుకొనుచుండగా ఇశ్రాయేలీను పక్షముగా నిలబడి ఐగుప్తీయుడిని చంపాడు. అంటే ఇక్కడ మోషే ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలీలకు నేను న్యాయం చేస్తాననుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఇశ్రాయేలీల పక్షముగా, వారు నా ప్రజల పక్షముగా నేను పోరాడతాను అనుకుంటున్నాడు. కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్, ఆ ఒక్క వ్యక్తిని చంపిన తర్వాత ఈయన పారిపోయాడు. ఇంకేంటి ఈయనకి ఇశ్రాయేలీల మీద ఉన్న ప్రేమ, శ్రద్ధ, తన ప్రజలైన ఇశ్రాయేలీలను విడిపించగలిగిన శక్తిమంతుడా మోషే? ఫరో నన్ను ఎక్కడ చంపేస్తాడో అని చెప్పి మోషే పారిపోయాడు. ఈ పారిపోయిన వ్యక్తితో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, నా ప్రజలైన ఇశ్రాయేలీలను బయటికి తీసుకురా అన్నాడు. ఈయన కరెక్ట్గా చెప్పాడు, అయ్యా నేను ఎంతటి వాడనయ్యా. పాత స్టోరీ చెప్పలా, పాత స్టోరీ ఆయనకి తెలుసు. ఒక్కడిని రక్షించాలని ఒకడిని చంపాను, ఆ ఒక్కడిని చంపినందుకు ఆ దేశమే వదిలి పారిపోయి వచ్చినోడిని ఇప్పుడు నేను ఎంతమందిని తీసుకురావాలి బయటికి? సుమారుగా 10 లక్షల మందిని బయటికి తీసుకురావాలా? అయిద్దా ఇది? నా వల్ల కాదు. నిజమే, దేవుడు ఏదైనా ఒక పని మీకు చెప్తే చేయమని, మీ వల్ల అయిద్దా? అప్పుడు ఏం మాట్లాడాలి చెప్పండి? నేను ఎంతటి వాడను అనాలి. నేను ఏ పాటి వాడనయ్యా, ఆ ప్రజలను తీసుకురావడానికి నేను ఎంతటి వాడిన. అనేక సార్లు మనం ఏమనుకుంటామో తెలుసా? నేను చేయగలను, నేను అది చేయగలను, నేను ఇది చేయగలను, నేను ఏమైనా చేయగలను. ఏం చేయగలం మనం? నేను ఎంతటి వాడినాయి. నిజమే. అలాంటప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? తర్వాత మాట, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును. చప్పట్లు కొడదాం దేవునికి. ఎప్పుడైతే మోషే నేను ఎంతటి వాడనని దేవుడితో చెప్పాడో, ఆయన ఏమంటాడు తెలుసా? నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. అయితే ఏంటి అనొద్దు ఇప్పుడు. అయితే ఏంటి అనొద్దు ఇప్పుడు. దేవుడు మోషేకి తోడయ్యుంటే ఫరో దగ్గరికి వెళ్ళగలడు. దేవుడు మోషేకి తోడయ్యుంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలను చెప్పాలి బయటికి తీసుకురాగలడు. దేవుడు ఇస్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా? నేను ఎంతటి వాడనంటే, నేను ఇప్పుడు నీకు తోడుగా ఉన్నా, పద. నేను లేకోకుండా నువ్వు ఒక్కడివే ప్రయత్నం చేసావే, నన్ను సంప్రదించకుండా, నా సహాయం లేకుండా నువ్వు ఒక్కడివే ఏదో సాధించాలనుకున్నావే, సున్నా, పారిపోయి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఒక్కడవి కాదు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు నువ్వెవరివి? ఒక్కడివి కాదు. దేవుని బిడ్డలారా, మీరు చాలాసార్లు నేను ఒక్కదాన్ని, నేను ఒక్కడిని, అది పోవాలి. దేవుని స్తోత్రం. అది ఎప్పుడు పోయిద్ది? నిజంగా దేవుణ్ణి ప్రేమించి ఆయన సన్నిధిని వెతికే వారికి అది ఉండదు. ఆయన ఉన్నాడులే, చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, పూర్తిగా ఆధారపడాలి. ఆధారపడమంటే ఏదో చాలాసార్లు మనంతా పైనే ఉంటుంది అనమాట. ఆధారపడుతున్నట్లుగా ఉంటాం కానీ నిజంగా ఆధారపడం. మరలా మన శక్తిని, మన బలాన్ని, మన జ్ఞానం గురించి ఆలోచిస్తాం. అమ్మో, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ సింహం ఏం చేసిద్ది? ఈ గొల్లియాతు ఏం చేస్తాడు? అది లేదు మన దగ్గర. దేవుడు తోడుగా ఉన్నాడు అని నోటితో అంటాం కానీ ఆయన తోడును అనుభవించేటటువంటి మనసు మాత్రం లేదు. దేవుడు మొట్టమొదటి చెప్పింది అదే. తర్వాత ఇంకా అయ్యా వాళ్ళు నన్ను నమ్మరు, అయ్యా నాకు నోటి మాంజి ఉందయ్యా, నాకు అంత టాలెంటెడ్ కాదు ప్రభువా, నేను మాట్లాడటం కూడా నాకు నత్తి ప్రభువా, ఏదేదో చెప్తాడు ఆయన. ఎన్ని చెప్పినా ఫస్టే చెప్పేశాడు ఆన్సర్ ఆయన, నేను నీకు తోడుగా ఉంటా. అది కొంతకాలానికి అర్థమైంది. అది అర్థమవడమే కాదు, ఈయన వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఏమంటాడు తెలుసా? నీ సన్నిధి నాకు తోడు రాని ఎడలా నేను వెళ్ళాలంటాడు. అంటే ఇప్పుడు దాకా ఐగుప్తులో ఏవైనా జరిగినాయి అద్భుతాలు అంటే, ఇప్పుడు దాకా దేవుడు ఐగుప్తుని అణచటానికి, ఫరో గర్వాన్ని అణచటానికి ఆయన చేసిన కార్యాలు చూసిన తర్వాత, కొంత దూరం వచ్చిన తర్వాత నీ తోడు లేని ఎడల 33వ అధ్యాయం, ఇది 3వ అధ్యాయం కదా, నిర్గమ 33కి వెళ్ళిపోతే అక్కడేమంటున్నాడు తెలుసా? నీ సన్నిధి నాకు తోడుగా రాని ఎడలా నేను ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళను అంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు దాకా ఏదైనా జరిగింది, ఎర్ర సముద్రం పాయలైపోయిందన్న ఆయన సన్నిధే. ఐగుప్తు మీద దేవుడు ఉగ్రత చూపించాడంటే ఆయన సన్నిధే. ఆయన తోడుగా ఉన్నాడు కనుక ఏదైనా జరిగింది. కర్ర కింద పడేస్తే ఏదైనా జరిగింది అంటే ఆయన తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆయన తోడుగా ఉన్నాడు. మన జీవితంలో ఏదైనా జరగాలంటే ఆయన తోడును మనం కోరుకోవాలి, ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి. ఈ బైబిల్ స్టడీలో ఈ మాట విన్న తర్వాత ఇప్పుడు అనుకుంటాం ఆయన సన్నిధిని నేను నిత్యము వెతకాలని. మరలా బయటికి వెళ్ళిన తర్వాత అనుకుంటాం ఆయన సన్నిధిని, అసలు ఆయన సన్నిధి మీద మనసే ఉండదు. మనం ఎంత ఎక్కువగా ఆ ఒక్క వరాన్ని కోరుకుంటామో, దేవుని స్తోత్రం, ఎంత ఎక్కువగా ప్రభు నీ సన్నిధి నేను నమ్ముచున్నానయ్యా, నీ సన్నిధే నాకు కావాలి, నీ సన్నిధే నాకు కావాలి, నీ తోడే నాకు కావాలి. చూడండి 33లో అది కూడా చదువుదాం. ఆయన సన్నిధి ఉంటే ఒక గుర్తు ఏంటంటే అక్కడ వ్రాయబడి ఉంది. ఈ మాట చదివి ఆపుదాం అక్కడికి. 33లో నిర్గమాకాండం 33వ అధ్యాయం. నీ సన్నిధి నాకు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదన. పైన భాగం నీ సన్నిధి రాని ఎడల అంటాడు కదా. నీ సన్నిధి రాని ఎడల, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. చాలు. మొదటిగా దేవుడు ఏమన్నాడు అందుకు? ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు 14లో. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు మోషేని పిలిచిన మొట్టమొదటప్పుడే చెప్పాడుగా నీకు తోడుగా ఉంటారని. ఇక్కడ చూడండి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. వస్తే అక్కడ ఒక గుర్తు గురించి చెప్తున్నాడు, దాన్ని గమనించండి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఈ ప్రజలు నా మాట వినేవాళ్ళు కాదు, నాకు లోబడేవాళ్ళు కాదు, వీళ్ళు నన్ను ధిక్కరిస్తారు, ఎదిరిస్తారు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేతును. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకు ఉన్నది అని అర్థమవుతుందంటే ఇది ఒక్కటే.
ఇది ఒక సూచన. దేవుని సన్నిధి నాకు తోడుగా ఉన్నది అని గ్రహించుటకు, గుర్తించుటకు ఒక రుజువు ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? విశ్రాంతి. అందరు చెప్పండి అన్నమాట. మనసులో, హృదయములో ఏముంటుంది? విశ్రాంతి. చింత ఉండదు, కలవరం ఉండదు, ఆందోళన ఉండదు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నది అనడానికి ఒక రుజువు ఏంటో తెలుసా? ఆందోళన ఉండదు. చెప్పండి. కలవరము ఉండదు, భయము ఉండదు, చింత. పొద్దున లేచిన తర్వాత చింత, అనేక విషయాల గురించి దుఃఖము, చింత ఉండదు. అలాంటి సన్నిధిని మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఈ ప్రజలను చూసి ఆందోళన చెందొద్దు, కలవరపడొద్దు. నీకు విశ్రాంతి ఉంటుంది. నువ్వు మనసులో నెమ్మదిగా ఉంటావు అంతే. నీ ప్రాణానికి ఆయాసము ఉండదు. నీ ప్రాణములో ఒక విశ్రాంతిని అనుభవిస్తావు. దేవుని స్తోత్రం. మన ప్రాణములో ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు విశ్రాంతి కావాలి. ఏమున్నా లేకపోయినా ఆ విశ్రాంతి మాత్రం ఉంటుంది. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు విశ్రాంతి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము తుఫానులో ఉన్నా దేవుడే చూసుకుంటాడు. ఆయన ఉన్నాడుగా. దేవునికి స్తోత్రం. కదిలించబడం. ఏమవ్వము చెప్పండి? కదిలించబడం. ఈరోజు ఎలాగుందో కండిషన్ ఆలోచించుకొని, నేను ఎందుకు ఇంత కదిలిపోతున్నాను? పేపర్ కదిలినా చెప్పండి, పేపర్ కదిలినా భయమే. ఎందుకంత భయము? రేపటిని గురించిన భయం. ఇంకా ఈరోజు గడవదు, రేపటి గురించి బాధపడతా ఉంటారు. రాత్రి గురించిన భయం, పగటిని గురించిన భయం, భవిష్యత్తును గురించిన భయం, చింత. ఏమవబోతుందో ఏంటో, ఏదో జరగబోతుందేమో, ఏదో జరగదేమో. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని సన్నిధిని వెదగట్లా, నిజంగా అనుభవించట్లా. దేవుని సన్నిధిలో ఉంటున్నాం అనుకుంటున్నారు కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు పరిస్థితి చాలా కష్టంగా మారినా కూడా ప్రాణములో మాత్రం విశ్రాంతి. దేవునికి స్తోత్రం. దాని గురించి వదిలిపెట్టొద్దు. మనం ఇంకా మాట్లాడదాం.